నమస్తే, నేను మీ ఈకే క్రిష్. వెల్కమ్ టు ది ఏజిఎన్ టీవీ. నౌ ఒక అద్భుతమైనటువంటి క్వశ్చన్ దగ్గరికి వస్తే, చంద్రబాబు నాయుడు అటు ఎన్డీఏలో ఉంటారా లేకపోతే ఇండియా కూటమి వైపు రావడానికి అవకాశం ఉందా? టెక్నికల్గా ఆలోచన కనుక చేసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఎస్పెషల్లీ ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపుతారు. కారణాలు ప్రత్యేకించి ఏమిటి అని అంటే, యాజ్ అ పొలిటికల్ స్ట్రాటజీ వైజ్గా కావచ్చు, కెరియర్ వైజ్గా కావచ్చు, ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ దో ఇండియా కూటమి ప్రధానమంత్రి పదవి ఆఫర్ చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఎస్పెషలీగా చెప్పాలి అని అంటే ఎన్డీఏ కూటమికే ఎక్కువగా భాగస్వామ్యం అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకు ప్రధానంగా దారితీసినటువంటి వ్యవస్థ అంటే అవకాశాలు ఏంటి అని అంటే, మొట్టమొదటిది అలయన్స్ విత్ ఎన్డీఏ. సో ఆల్మోస్ట్ చచ్చిపోయిందిరా బాబు అని అనుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ అన్నటువంటి ఆక్సిజన్, దానికి ఎన్డీఏ అన్నటువంటిది అంటే మోడీ యొక్క యుఫోరియా అండ్ పవన్ కళ్యాణ్ యొక్క క్రేజీ, అలాగే చాలా రోజుల నుంచి స్టాటిక్గా ఆల్ఫా ఫ్యాన్స్ ఉన్నటువంటి, అంటే ఒక స్టాండర్డ్ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ వ్యతిరేకతలు, వీటన్నిటిని సక్రమంగా నిర్వర్తించడంలో ఎన్డీఏ కూటమి సక్సెస్ 100% సక్సెస్ సాధించిందని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే గతం నుండి చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఏకైక డ్రాబ్యాక్ ఏంటనంటే, తన మామగారి విషయంలో బ్యాక్ బైట్ చేశారని, అంటే నమ్మక ద్రోహం చేశారన్నటువంటి చెడ్డ వదంతుతో తను కంటిన్యూ అవుతూ ఉన్నాడు. అలాగే చంద్రబాబు నాయుడిని రాజకీయంగా వాడుకొని వదిలేస్తాడు అన్నటువంటి చెడ్డ పేరు కూడా ఉంది. దీని యొక్క పర్యవసానమే మొన్న తనని జైల్లో వేసినప్పుడు, జగన్ ప్రభుత్వము అతనిని జైల్లో వేసినప్పుడు అక్కడ జరిగినటువంటి సమస్యాత్మకమైన సమయంలో అతనికి ఇచ్చిన సపోర్టు కొంతమంది మాత్రమే ఇవ్వటము, ప్రధాన పార్టీలు కొన్ని తనకి సపోర్ట్ తెలియజేయకపోవటము, వీటన్నిటిని అనుభవించిన తర్వాత, ఆలోచించిన తర్వాత ఒకటే చంద్రబాబు తలంపులో ఏర్పడింది ఏమిటి అని అంటే, వెళితే ఇక నుంచి ఎన్డీఏ కూటమి. ఇప్పుడు కనుక తను కనుక లెఫ్ట్ సైడ్ తీసుకొని ఇన్ కేస్ ఇండియా కూటమిలో కనుక తీసుకుంటే తను తన యొక్క మార్క్ని అదే విధంగా కంటిన్యూ చేసి భవిష్యత్తులో తెలుగుదేశం యొక్క ఉనికిని కోల్పోయేదానికి అవకాశం ఉంది. అలాగే చాలా బలహీనంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తనకి 240 మెజారిటీ సీట్లు వచ్చి అలాగే టోటల్ ఎన్డీఏ కూటమికి 292 సీట్లు సంపాదించుకున్నటువంటి పరిస్థితుల్లో తనకు ఉన్నటువంటి ఈ అవకాశాన్ని ఇండియా కూటమి బలంగా వాడుకోబోతుంది అనమాట. అంటే తను ఏదో రకంగా మ్యానిపులేట్ చేసి ఆ పొజిషన్కి రావాలని. కానీ ఎవరికి కూడా ఇండియా టీంలో ఉండడానికి అవకాశము ఇంట్రెస్ట్ ఉండదు. దానికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే, గుత్తేదారు వ్యవహారం, లైక్ తన ఆధిపత్య పోరు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ చంద్రబాబు నాయుడు కనుక ఇండియా కూటమిలో కనుక వెళ్ళి ప్రధానమంత్రి అయితే అతను ఒక మన్మోహన్ సింగ్గా మారే అవకాశాలు ఉన్నాయి. అది వ్యక్తిగతంగా స్వహతాగా చంద్రబాబు గారికి అది సూట్ అయ్యే పరిస్థితి కాదు. ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఎన్డీఏతో కలిసి ప్రత్యేక రాష్ట్ర హోదా అయితేనేమి, ఇప్పుడు అనౌన్స్ చేసినటువంటి పథకాలని సాకారం చేసుకునే దాంట్లో అయితేనేమి, మంత్రి మండలి ఏర్పాటు చేసుకోవడం అయితేనేమి, మరలా తెలుగుదేశం పార్టీని పూర్వ వైభవానికి తీసుకురావాల్సినటువంటి అన్ని వర్గాల వైపుగా ప్లాన్ చేసుకోవడం అయితేనేమి, తనకు శత్రువులు పుట్టనీయకుండా చేసుకున్నటువంటి వ్యవహారం అయితేనేమి, ఇప్పుడు ఇల్లు చెక్కదిద్దుకున్నటువంటి కాన్సెప్ట్లోకి చంద్రబాబు నాయుడు వచ్చాడని చెప్పి మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్గా అనలైజ్ చేసుకున్నట్లయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అయితేనేమి, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి అని అనుకున్న, అదేవిధంగా తన యొక్క భవిష్యత్తు ఇక మహా అయితే ఇంకొక 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. లోకేష్ ఉన్నారు, అలాగే పార్టీ ఉంది. ఈ పార్టీ భవిష్యత్తును వీటన్నిటిని అనలైజ్ చేసుకొని ఎన్డీఏ కూటమికి స్ట్రాంగ్ మెజారిటీగా ఉండడం అన్నది జరుగుతుంది. అతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా కూటమి వైపుకు వెళ్ళడం అన్నది జరగదు. వీటన్నిటికీ గల కారణాలు గతంలో ఆయన మీద పడ్డటువంటి కేసు ప్రభావం. అప్పటి వరకు తనని ఎవ్వరూ ఏమి చేయలేరు అన్నటువంటి ధీమాగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి కేసు వచ్చిన తర్వాత నిజం అన్నది పూర్తిగా అర్థమైంది. సో ఇక నుండి పరిపూర్ణంగా
ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి ఇటు పవన్ యొక్క మనసుని చెరగొనొచ్చు, అట్ ద సేమ్ టైం మోడీ యొక్క మనసును కూడా ఆకట్టుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో ఎన్డీఏలో కీలక పాత్ర పోషించే అవకాశం లభించడం వల్ల వాస్తవానికి చెప్పాలి అని అంటే చంద్రబాబు నాయుడు నక్కతోక తొక్కాడు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇటు సెంట్రల్లోనూ ఆధిపత్యం చెలాయించవచ్చు, అదేవిధంగా స్టేట్లోనూ తన యొక్క రోల్ని, పెర్ఫార్మెన్స్ని అన్నిటిని బాగా చక్కదిద్దుకోవచ్చు. ఇన్ కేస్ ఇప్పుడు కనుక తను రాంగ్ స్టెప్ వేసినట్లయితే అది పూర్తిగా తన రాజకీయానికి, తన ఇంటిగ్రిటీకి, తన యొక్క వ్యక్తిత్వానికి, వీటన్నిటికీ నష్టం చేకూరుతుంది. దీన్ని అదునుగా చేసుకొని జగన్ మళ్ళీ పుంజుకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా కూటమి వైపు వెళ్ళడానికి ఆస్కారం అన్నది ఉండదు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.